ఏపీలో ఇన్సూరెన్స్, కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ మూడింటిని కలిపి హైబ్రిడ్ మోడల్ తెస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి 9,000 కోట్లు ఇచ్చిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు 2,000 కోట్లు బకాయిలు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఇప్పటికీ చెల్లిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. వైద్య సేవలో ఉచితంగా ఈ 1,43,00,000 కుటుంబాలు 4,30,00,000 వ్యక్తులకి, పేదలకి 25 లక్షల దాకా వైద్య సేవ అందించడం కోసం ఒక హైబ్రిడ్ మోడల్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ఇన్సూరెన్స్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ మూడింటికి అనుసంధానం చేసుకొని రాష్ట్రంలోని పేదలందరికీ ఒక నాణ్యమైన ఉచిత వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఈ హైబ్రిడ్ మోడ్ తీసుకురావడం జరిగింది. దీంట్లో ప్రచారం చేస్తున్నట్టుగా 2.5 లక్షల లోపల వైద్య సేవలు ఉండవు, మొత్తం ట్రస్ట్ మోడల్లో నుంచి ఇన్సూరెన్స్ మోడల్లోకి మారిపోతున్న ప్రచారం జరుగుతూ ఉంది.